యేసు ప్రభువు గురించి కొన్ని మాటలు చెప్తారండి. యేసు ప్రభు ముస్లిమ్సా, క్రిస్టియనా, హిందువా, ఏ మతానికి సంబంధించినవాడు? అసలుకి ఏ మతానికి అయితే సంబంధించినవాడు కాదు, ఒకే ఒక మార్గానికి సంబంధించిన వాడని నేను చెప్తాను. అదే మార్గానికంటే ఇహలోకం, పరలోకం. మనము అందరం ఒకటే. అందరము కూడా శరీరాలతో, ప్రాణాలతో కష్టపడుతూ బ్రతుకుతున్న వ్యక్తులము. కానీ అందరమును ఆత్మీయంగా దేవుణ్ణి తెలుసుకొని పరలోక సంబంధమైన పరమాత్ముడు, అంటే పరలోకను ఉన్న ఒక ఆత్ముడు యేసుప్రభు. ఆయన ఏ మతానికి సంబంధించిన వాడు కాదు, కానీ ఒక మార్గానికి సంబంధించిన పరలోక మార్గానికి. ఆ మార్గాన్ని గురించి ఆయన చెప్తే, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాడు అన్నాడు. లేక పరలోకానికి రాడు అన్నాడు. ఖచ్చితంగా ఉందని చెప్పాడు ఆయన. కొన్ని దేశాల్లో ఎక్కడో ఒక తవ్వారు. అక్కడ తవ్విన తర్వాత భూమిలో ఒక సౌండ్ వస్తుందంట, అగ్ని జ్వాలలు వినిపిస్తున్నాయంట. వెంటనే అది మూసేశారు ఆ దేశంలో. అది ఒక ఓలు అంటారు, అది ఓలు, ఓలు అని ఒక దేశంలో అది తవ్వితే అక్కడ దాన్ని మూసేశారు. ఎందుకు పోయి ఎంతమంది లోనకు పోవడమే తప్ప బయటికి రావడం ఉండదు, అందుకోసం దాన్ని ఉంచడం మంచిది కాదని మూసేశారు. నరకం సౌండ్ వినిపిస్తుంది అంటే పరలోకం ఉంది, నరకం ఉంది. సాతాను గురించి నరకాన్ని ఏర్పాటు చేసింది జరిగింది. పరలోకం దేవుని నమ్మిన వాళ్ళకి దేవుడు ఉండేది పరలోకం. యేసు ప్రభు ఒక మతానికి సంబంధించాడు కాదు, కానీ ఒక మార్గానికి సంబంధించాడు. అదే పరలోక రాజ్యానికి, మార్గానికి. అయితే యేసు ప్రభు ఏ మతానికి సంబంధించిన వాడు? అసలు మతము అంటే ఏంటి? మతం అంటే ఏంటి? దేవుళ్ళ గురించి ఆ దేవుడు, ఈ దేవుడు అని దేవుళ్ళ గురించి అన్ని దేవుడు ఒకడే. ఆ దేవుడు, ఈ దేవుడు అని మతాలు స్టార్ట్ అయ్యాయి. దేవుడు ఒకడే, మతం అనేది లేదు. ఎన్నెన్నో దేవుళ్ళు, ఆ దేవుడు, ఈ దేవుడు అనబట్టి మతాలు అనేవి దేవుని పేరు నుండి తయారయ్యాయి. బౌద్ధ మతం అని, అలాగే ముస్లిమ్స్ మతం అని, క్రిస్టియన్ మతం అని, జైన్ మతం అని, ఎన్నో మతాలని. కానీ ముఖ్యంగా హిందూ మతం అని, ముస్లిమ్స్ మతం, క్రిస్టియన్ మతం, మూడు. కానీ ప్రపంచ దేశాలు ఎన్నో, బౌద్ధ మతం, జైన్ మతం, పురాతన ఎన్నెన్నో మతాలు ఉన్నాయి. సిక్కులకు కూడా ఒక మతం, అలా మతాలు ఉన్నాయి. అంటే అక్కడ ఈ మతాలన్నింటిలో దేవుడు ఉన్నాడు లేదు ఎవరికీ తెలియదు, కానీ మతం గురుడు మాత్రం వాడవాడ తనుకు చేస్తున్నాడు. దేవుడు గురుడు కాదు. అక్కడ దేవుడు చెప్పింది వీళ్ళు వినరు, దేవుడు కావాలని వీళ్ళు వెళ్ళరు. పరలోకం ఉందని నమ్మకమే దేవుడు ఉన్నాడు నమ్మకం. మతం నా మతం వాళ్ళు, నా మతం వాళ్ళు. నా మతం గెలవాలి. ఈడ ఆత్మీయులు అగ్గిలో కాలిపోయిన అగ్ని గుండం కలిసిపోయిన పర్వాలేదు. అయితే నేనే ఎవరు అనుకుంటాను మీరు? ఈయన క్రిస్టియనా, ముస్లిమా, ఎవరా? నేను కూడాను ఒక మార్గం వెళ్తున్న ఒక వ్యక్తినే. పరలోక మార్గం, నీతి మార్గం, పరిశుద్ధ మార్గం సంబంధ వ్యక్తిని, కానీ మార్గానికి సంబంధించిన వాడినే, కానీ మతానికి కానీ కులానికి సంబంధించిన నేను కాదు. అసలు మతం ఏంటి? ముస్లిమ్స్ అంటే విధేయతలు, దాని అర్థం దేవునికి లోబడిన వారు. అల్లా అంటే అరబిక్ భాషలోన గాడ్ అంటే దేవుడు. దేవుడు కూడాను యెహో అని కాదు, అని పేరేం పేరు చెప్పిన మోసే గారికి ఉన్నవాడు అనువాడు అని చెప్పు. నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి మోసే, అక్కడ ఐగుప్తుల దేశంలో నువ్వు పాముని తీసుకెళ్ళి అక్కడే అది పాము అయిపోద్ది, కర్రను తీసుకెళ్ళి కర్ర పాము అయిపోద్ది అన్నాడు. ఆలుగా చేసిన మాంత్రికులు ఆ కర్రలో ఆ పాములన్నింటినీ తినేసేసింది మోసే పాము. ఎందుకంటే దైవ శక్తి కనుక. వాళ్ళు గారిడీలోనే సాతానికి కూడా, దానికి నరకం ఉంది సాతానికి. అది గారిడీ, నేను దేవుడు అంటుంది, కానీ ఒక రోజు నరకంలో పోతుంది అది. అందుకే దానికి చెమటలు పడతాను. మతాలు ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే సాతాను గడి ప్రేరేపిస్తున్నాడు. మత కలహాలు, పొడుచుకోవడం, చంపుకోవడం. సాతాను గడికి సంతోషం ఏంటంటే ఆయనకి ఆత్మ శరీరం లేదు, అవి ఓన్లీ ఆత్మే. కాబట్టి ఆడు కాలుతుడు ఎలాగో అగ్నిమగడినవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏడ్చి పుడుచుకుంటే పోట్లు ఏడుతానికి సంతోషం. బలైపెట్టనే దేవుడి బిడ్డలని. ఆడు ఎలాగో నరకని పోతున్నాడు. ఈ బతికున్నన్నాళ్ళు శాంతి లేదు అని చాలా మంది పాట. బతికున్నన్నాళ్ళు శాంతి లేదురా ఏంటని చాలామంది అనుకున్నారు. బతికున్నంత వరకు కూడా శాంతి లేకనే ఓడకోడు కొట్టుకోవడం, తనుకోవడం ప్రేరేపిస్తాడు సాతానుగాడు కూడా. నన్ను ఆడికి నరకం ఉంది. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు జనాల్ని ప్రేరేపించాడు. ఈయన దైవ కుమారుడు అయితే అవును అన్నాడు ఆయన. అయితే ఈయన్ని చంపండి, పొడవండి అని వీళ్ళందరూ మనుషులు వెళ్ళి సృష్టికర్త దేవుడినే, సృష్టికర్తనే వీళ్ళు చంపారు. కానీ నా కోసం మీరు వేడొకరు, మీకోసం వేడన్నాడు. ఎందుకంటే అగ్నిగుండం, నరకం అన్నీ మనకి దేవుడిని తప్పని వాళ్ళకు ఉన్నాయి. ప్రభువుకు లేదు. ఆయన పచ్చారు చనిపోయి లేచిపోతుంది.
పరలోకం వెళ్తాడు, ఇక్కడికి వస్తాడు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు అంట. ఆయన ఎవరు ఆపిన లేరు. చనిపోయినా సమాధి నుంచి లేచాడు, నీటిలో ముంచేసిన నీటి మీద నడిచేస్తుంటాడు. అది దేవునికి సావు లేదు, ఏమీ లేదు. మన సావుని తప్పించడానికి వచ్చాడు, సాతానికి నరకాన్ని చూపించడానికి వచ్చాడు. ఇది నిజం. అయితే ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు నేను దేవుడిని నేను ఎలా నమ్మాను అనుకుంటే, నేను విశ్వబ్రాహ్మణుని, నేను నాకు దెయ్యాలు పెట్టి మనశ్శాంతిలాగా తిరిగి యేసుప్రభువు దగ్గరికి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసరికి సైతం జడిసింది నాలో ఉన్నది. అప్పుడు నుంచి దేవుడు అని నమ్మాను. అలాగే దేవుడు ఆ తర్వాత నువ్వు వదిలేసాను ప్రార్థనని. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు పైకి వస్తావు, నువ్వే దేవునికి సాతాన్ని వదలగొట్టగలవు, ఆ శక్తి నీకు ఇస్తున్నాను దేవుడు. కుదిరిపోయి నేనే ప్రార్థన చేసుకుని నువ్వు సాతాను నుంచి విడుదలవుతావు, నీ దగ్గర అది భయపడద్దని చెప్పాడు ప్రభు. తండ్రి నాకు సహాయం ఇచ్చాడు. వెంటనే సాతాను వదలగొట్టడానికి ఎన్నో దగ్గరికి వెళ్ళాను. నేను చనిపోతున్న వాళ్ళు కూడా బ్రతికించి ప్రార్థన చేశాను. అంటే సాతాను వల్ల చనిపోతున్న పరిస్థితి ఉన్న వాళ్ళు. ఇలాగ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ పంపించాడు దేవుడు. కొన్ని సంథింగ్ నాకు కూడా ఇచ్చేది. అంటే వస్తే దేవుడు నమ్మితే కష్టాలు రావనుకుంటానరా? యోనా గారికి రాలేదా? ఎవరికైనా దేవుడు నమ్మిన యోబు గారికి రాలేదా? అక్కడికి వెళ్ళిపోయాను. తండ్రి నువ్వు అంత శక్తివంతుడు కదా, విశ్వాసాన్ని విడిచిపెట్టి ఎక్కడ ఉన్నాను అక్కడను, ఈ రామోజీరావు ఫిలిం సిటీ, ఈ సంగీ టెంపుల్ దగ్గర ఈ బిల్లు అద్దెకి తీసుకుని పెట్టినా ఈ వయసులోనే అనుకోరాను నేను. నువ్వు ఈ హైదరాబాద్ సిటీ అంతా చూడని చూపించాడు దర్శనంలో. అన్నీ ముస్లిమ్స్ టెంపుల్స్ అన్నీ ఉంటాయి కదా, మొత్తం చూపించాడు ముందే నాకు. ఇవన్నీ చూడడానికి నువ్వు వచ్చావు అన్నాడు. అన్నీ చూపించాడు. తర్వాత అవన్నీ నేను చూసేవాడు. నిజమైన టెంపుల్స్ ఇదే అన్నాడు, నిజమైన దైవ లెక్క ఇదే అన్నాడు. అసలు ఒరిజినాలిటీ 10 ఆజ్ఞలు ఉంటుంది కదా, నీళ్ళ కిందగానే దేని రూపంగా మీరు చేసుకున్న కూడా సాగలు పడవకూడదు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు నిర్మాకాండంలో. దేవుడు చెప్పిన మాట. దానికి ఒక పేరు వీళ్ళు యెహోవా అని పెట్టారు. పాతకాలంలో ముస్లిమ్స్ యెహోవా అని పేరు అక్కడ ఏమి ఉండదు. సరే పక్కన పెడతాం. నేను ఉన్నవాడు అనువాడు దేవుడి పేరు. మోసే దగ్గర చెప్పిన మాట అదే. ఎక్కడైనా నా యెహోవానని యేసుప్రభువు యెహోవా కొడుకునేది ఎక్కడికి చెప్పలేదు. ఇశ్రాయేలు అంటే యాకోబు పేరు. ఇశ్రాయేల్లో కొంతమంది దేవుడిని తప్పిపోయి తెలిసి అక్కడ ఎగిప్తుల దేశంలో బొమ్మలు అవి తెచ్చి విగ్రహాలను ఈ ఇశ్రాయేల్లో సగం మంది పోయారు. అందుకే ఇశ్రాయేల్ గురించి వచ్చాను, ఇశ్రాయేల్ జనానికి మార్చని అని దేవుడు పంపించాడు. అంటే అందులో సగం మంది ఎవరో ఎక్కడి నుంచి రాలేదు. ఇందులో ఉన్న వాళ్ళే దేవుడిని తప్పి బొమ్మలే మొక్కి అలాగే అయిపోయారు ఇశ్రాయేల్లే. అవి దేవుని పేరే మారిస్తారు. యెహోవా అని, కొంతమంది యెహోవారని, ఎన్నెన్నో మతాలు ఇందులోనే. మళ్ళీ ఒకే దేవుడు బుర్ర పనిచేయక మెదడు సరిగ్గా ఉండలేక సాతానుగాడు ప్రేరేపణ వలన భూమి మీద మతాలు వచ్చేసి మనశ్శాంతి వచ్చేసి మనుషులు చనిపోతున్నారు. సరే, ఇక్కడికి మనం పెడితే షార్ట్ కట్లు వెళ్తాను. దేవుడు ఎవరు అనుకుంటే హైదరాబాద్లో నేను ప్రార్థన చేస్తుంటే ఒక మసీద్ దగ్గర నేను పడుకున్నాను. సికింద్రాబాద్ సాయిరామ్ రెస్టారెంట్లు ఉండేవాడును. పక్కన ఉదయం 5 గంటలప్పుడు రాజానా వస్తుంది. రాజానా వచ్చింది అంటే రండి ప్రార్థనకి అని రాజానా. అందరూ వెళ్తారు, నమాజ్కి వెళ్తారు. అప్పుడు ఆ సౌండ్ వచ్చి చెవులోకి వచ్చి ఎంతో సంతోషంగా, యాపికి సంతోషంగా అనిపించింది. అల్లా స్వరం వింటేనే యేసుప్రభు స్వరం సేమ్ ఉంటుంది. యేసుప్రభు ఆత్మ అందు తండ్రి ఎందు నిన్ను నా తండ్రి ఆకవి ఉన్నామని మీకు తెలియదని ప్రభువు చెప్పారు. ఆయనలో ఉంది, ఎవరే లేదు. అది ఈ స్వరం ఏంటి అనుకున్నాను. అప్పుడు పడుకున్నప్పుడు పేదవాడు ఉండకుండా ఒక దర్శనం వచ్చింది. ఒక గుర్రం మీద ఒక ఆయన వచ్చి పేదవాళ్ళకి ఆ మసీద్ ధర భోజనం పెడుతున్నట్టు వచ్చింది. ఇదే తండ్రిని అయినా ఏసీ ఇవి చూపెత్తను బట్టి ఇదే నిజమని చూపాడు. అది చూశాను అయ్యా అని. ఆ పేదవాళ్ళకి గుర్రం మీద ఉండి, తెల్ల గుర్రం మీద ఉండి, ఆకలి ఎవరికి ఉండకూడదు, ఆకలి కొనకూడదు, ఈ ఆకలి కొనే వాళ్ళకి ఏదైనా ఇవ్వండి అని ఆ గుర్రం మీద ఉండి ఒక ఆయన ఇచ్చారు. ఆయన దేవుడు వైట్ గుర్రం మీద. ఎక్కువ శాతంగా ముస్లిమ్స్ గుర్రాలు వైట్ గుర్రాలు వెళ్తారు. యేసుప్రభు కూడా వైట్ గుర్రాల మీద వాటి మీద దర్శనాలు చూపెడతారు. యేసుప్రభు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరు? ఓవరాల్గా అందరికీ దేవుడు తండ్రి. ఈ ముస్లిమ్స్ అంటే అన్ని విధేయతలోని అర్థం తప్ప వాళ్ళకి దుర్మార్గులని కాదు, తప్పది. తర్వాత ఇంకా ఒకటి, అబ్రహాం గారు మెయిన్. అబ్రహాం గారికి 2 భార్యలు, సారాయు, హాగరు. సారాయికి పిల్లలు లేక హాగర్ని సారాయే ఒప్పుకొని పెళ్లి చేసింది. హాగర్కి ఇస్మాయిలు పుట్టారు. వీడికి పిల్లలు లేరు. సారాకి 90 సంవత్సరాలు దాటేసింది. దేవుడు వచ్చి మాట్లాడితే ఆహాహా నవ్వింది. 90 సంవత్సరాలు దాటినా నేను పిల్లలు ఇస్తానని దేవుడు చెప్పాడు, వాగ్దానం. పిల్లలు ఇచ్చాడు, ఇసాకు పుట్టాడు. అప్పుడేమిటి, హాగర అవసరం లేదు కదా, నువ్వు నా భర్తకి నేను సాయం చేస్తే చేసుకోమని చేసుకోను, నాకు పిల్లలు ఉన్నారు, నువ్వేరే నేను వేరే, నేనే పెళ్లి చేసుకుందాన్ని నేను అని వీళ్ళిద్దరు గొడవలు అవ్వడం వలన ఆవిడ ఫస్ట్ పుట్టిన ఇస్మాయిల్ వాళ్ళే పెద్దవాళ్ళు. హాగర వాళ్ళు తీసుకుని అలా గడవ ప్రాంతానికి ఒక తీసుకి ఒక తూర్పు ఒక ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే జంజం ఒక దగ్గర. అది ఎందుకంటే ఆ మ్యాటర్ నేను చెప్పానంటే, నాకు మనుషులు చెప్తే నేను విన్నాను, దేవుడు ఏదైతే చెప్తే నేను వింటాను. మనుషుల గురించి నేను జీవించలేదు, మనుషుల గురించి లేను.
లాస్ట్ నా సొంత కోరికలు కూడా విడిచిపెట్టాను దేవుడి గురించి. ఎందుకంటే నాకు అవన్నీ కాదు, దేవుడు కావాలి. ఆయన తెలియవలసింది నేను చెప్పాలి. ప్రవక్తలంతా ఎక్కడి నుంచో రారు. దేవుడు చెప్పింది విని జనానికి చెప్పిన వాడే ప్రవక్త. దేవుడిని ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. ప్రవక్త చెప్తేనే తెలుస్తుంది. సరే, పక్కన పెడదాం. ఆ ఆడవ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ హాగరు వెళ్ళిపోయి అక్కడ నీరు లేదు, ఏమీ లేదు. అక్కడ కుమారుడు తప్పిపోతాడు. ఎక్కడ ఎదుగుతున్న సమయం అప్పుడు అక్కడ ఒక బావి నుంచి నీరు వచ్చింది. అదే జంజం బావి. అదే జంజం బావి. అక్కడికి చాలామంది వెళ్తుంటారు. ఇరాన్, ఇరాక్, అవన్నీ సౌదీ అరేబియా అంటారు కదా, సౌదీలు ఆ ప్రాంతంలో. అక్కడ నీరు 24 గంటలు వచ్చి నీరు ఆరదు, అది కొల్లదు. 24 ఎంత బాగుంటుంది జంజం బావి. ఆ వాటర్ అక్కడికి వచ్చేటప్పుడు దాన్ని ఎన్నో యుగాల తరతరాల నుంచి దాన్నే చాలామంది విగ్రహాలు ఏదేదో అనేసాడు. అది ఇదే కాదు, కానీ అక్కడ జంజం బావి. అయితే దీని గురించి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే, నేను హైదరాబాద్ సికింద్రాబాద్లోని ఒక పాలికా బజార్ని ఒక బజార్లోని వర్క్ చేశాను. 400 ముస్లిమ్సే. ఆవిడకి చాలా కష్టాలు పడుతుంది ఆవిడ. నేను వెళ్ళి ఆవిడకి చెప్పాను, అమ్మ నీ కష్టాలు పోయేవని దర్శనం చూపించాడు దేవుడు. నీ తల మీద ఒక నీరు పడింది, నీకు ఒక నీరు ఒక ఆయన ఇచ్చారు ఒక బాటిల్తో. ఆ నీళ్ళు ఒక చెంబుతో లాంటి ఇలా ప్యాకేజ్, అది నీ తల మీద పడింది, నీ కష్టాలు విడిపోతానే అన్నాను నేను. అజీం భయ్ అని అలా టైలరింగ్ షాపులు 3-4 ఉన్నాయి. నేను కటింగ్ మాస్టర్ను. ఇదేట అన్నది ఆవిడ. నువ్వు ఎందుకో ముస్లిమ్స్ ఎవరో తెలియదు కదా, నేను ఒక ముస్లిమ్స్ నాకెలా నువ్వు చెప్తావు అన్నది. కాదమ్మా, దర్శనం దేవుడు చూపించి ఏసీ. నేను చెప్పాను, ఏసీ ఎవరో దేవుడే, అందరికీ దేవుడు ఒకడే కదా. మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ మతం ఈ మతం అని మనం దేవుడికి దూరం అయిపోతాను. అయితే సరే, ఆశ్చర్యపోయి ఆవిడ అలా ఉండిపోయి భోజనాలన్నీ ఏర్పాటు చేసి బాబు తినుబో అంటే, ఏంటి నేనేమో ఒక ముస్లిమ్స్ కాదు ఎవరైనా నేను చెప్పలేదు కదా, నీకు ఒక వాటర్ దీని తల మీద పడుతుంది ఒకరు ఇచ్చారు, అది వస్తుంది అని చెప్పాను నేను. నిన్నే వచ్చింది అన్ని వాటర్ వేసుకున్న తర్వాత నాకు మనశ్శాంతిగా ఉంది. జంజం బావి అని ఉంటుంది అక్కడ సౌదీ అరేబియా, అక్కడ మక్కాలోన అక్కడ జంజం బావి. మక్కా చాలామంది మదీనా, అక్కడికి చాలామంది సంవత్సరానికి ఒకసారి ఎవరైనా వెళ్తే కానీ కాదు. అందుకే ముస్లిమ్స్ వారు చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దలు ముసలివారు కానీ ఒకసారైనా అక్కడికి తీసుకెళ్ళి, అక్కడ ఒక రాయి ఉంటుంది, పరలోక సంబంధమైన ఒక రాయ, అది భూమి మీద పడిందంట, 4 ముక్కలు అయిపోయింది. ఆ రాయిని తెచ్చి సల్మాన్ ఖాన్ గారు కూడా వెళ్తుంటారు అక్కడికి. ఆ రాయిని ఒక దగ్గర చేర్చారు. అది ఎవరికీ తెలియదు రాయ, పరలోక సంబంధమైన రాయ. కానీ అందులో ఖురాన్లో కూడా ఏముందంటే, ఇది ఎవరిని మొక్కకూడదు, ఒక దేవుడు అల్లా తప్ప ఏమి ఎవరు మొక్కకూడదు అన్నమాట. కాకపోతే ఆ ప్రేమ మీద రాయి పరలోక సంబంధమైన కనుక ముడతారు సంతోషం అనుకొని. ఆ 4 రాయి మొక్కలు అయిపోతే 4 కలిపి అక్కడ పెడతారు జంజం బావి దగ్గర. అక్కడే వాటర్ 24 hours వాటర్ ఎప్పటి నుంచి తరతరాల నుంచి వాసన రాదు, ఏమిటి ఎంతో బాగుంటుంది. ఆ వాటర్ కానీ మనకి ఇలా తలకి వేసుకుంటే ఒకవేళ మనం వెళ్ళలేం, కానీ ఎవరు తెచ్చిన మన పాపాలన్నీ మాయమైపోతాయి ఆ జంజం బావి దగ్గర ఆ వాటర్. ఆవిడకి నేను చెప్పాను, ఆవిడ చెప్పిన జంజం బావి వాటర్ తెచ్చారు బాబు, మాకు ఇచ్చారు, వేసుకొని నీకెలా తెలుసు, నువ్వు క్రిస్టియన్స్ ముస్లిం తెలియదు అంటుంది. అమ్మ నేను దేవుడు తాలూకోనే, యేసు వేరే కాదు, అల్లా వేరే కాదు, తండ్రి ఎందు నేను నాయన తండ్రి ఏకమయ్య ఉన్నామని తెలియదా, ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు కాదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కదా, తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు కాదా అని వాక్యం ఉంది. ఆ నీళ్ళు వేసుకోవడం వల్ల నాకు మనశ్శాంతిగా ఉంది. వేసి వెళ్ళిపోతుంది అనుకున్న నెల ముందు దేవుడు ఇది నాకు సంతోషాన్ని ఇచ్చాడని చెప్పింది. థ్యాంక్ యూ అనుకున్నాను. నాకు తెలియనివని దేవుడు మర్మాలు నేర్పాడు. అందుకే ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. అప్పుడు జంజం బావి దగ్గర చాలామంది సంవత్సరానికి ఒక్కసారైనా ముస్లిమ్స్ వారు తప్పనిసరిగా వెళ్తారు, వైట్ బట్టలు ధరించుకుంటూ. చాలామంది పూజారులు ఆలీలు అనుకోని కాదు, ఫస్ట్ నుంచి అలాగే ఉండేవారు. తర్వాత పూజారులు అందరూ వచ్చారు, కానీ మొదట అదే ఆ ఆహగర్ వెళ్ళి ఆ ప్రాంతంలో బిడ్డ తప్పిపోయినప్పుడు, ఎక్కడైనా ఇస్మాయిల్ దొరకనప్పుడు, అక్కడ ఎందుకంటే తప్పుని క్షమించండి, కొన్ని మనకి అందులో పూర్తి కొన్ని తెలియపోవచ్చు. అయితే ఎతికినప్పుడు అక్కడ ఏమీ లేనప్పుడు, నీరు కూడా లేనప్పుడు, దేవుడు భూమి నుంచి పాతాల నుంచి నీరు లేని బండలు ఇరుకులలో వచ్చేసింది. ఇప్పుడు కూడా ఆ నీరు పోలేదు. ఆ పిల్లలు పెంచి ఆగరు, ఆ భక్తి విశేషం ఇదే దేవుడు అని వారు. అందుకే వారే దేవుడు నమ్మరు. యేసుప్రభువు కూడా లాస్ట్ ప్రవక్త అంటారు. యేసుప్రభువు సర్వశక్తిమంతుడు, ఆత్మ పరిశుద్ధాత్ముడే, కానీ వీళ్ళు నమ్మరు. అది క్రిస్టియన్ అయ్యారు. యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ యేసుప్రభు స్వస్థపరుస్తాడు, చనిపోయిన లేకపోతే యేసు నమ్మిన వాళ్ళకి అందరికి మంచి జరుగుతుంది, దెయ్యాలు పోతానే. యేసులో అదే శక్తి ఉంది, అల్లాలో కూడా అదే శక్తి ఉంది.